గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందించడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిజిటల్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి. గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందజేయడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిపాజిట్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి. ఆసియా సంక్షోభం దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఈ మార్పులలో ఒకదాని వల్ల మీ వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చు. మరి అందుకు కారణాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో పీఎన్జీ కనెక్షన్లు పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో ఎలాంటి మార్పు లేదు. మార్చి నాటికి 6.5 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసినప్పటికీ సరఫరా 18% తక్కువగానే ఉంది. పీఎన్జీ, ఎల్పీజీ కనెక్షన్లు రెండూ ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్ను వదులుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ చాలా కుటుంబాలు కనెక్షన్లు మార్చుకోకుండానే కొత్త కనెక్షన్లు తీసుకున్నాయని గుర్తించింది ప్రభుత్వం. అయినప్పటికీ ప్రజలు ఎల్పీజీ కనెక్షన్ను వదులుకోవడం లేదు, కానీ పీఎన్జీ కనెక్షన్లు తీసుకుంటున్నారు. గత దశాబ్దంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు రెట్టింపై 33.5 కోట్లకు చేరగా పీఎన్జీలో వినియోగదారుల సంఖ్య 164 లక్షలుగానే ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా మార్చాలని కోరుతోంది. జూన్ ప్రారంభానికి ముందే కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. ఒకే వంటగది ఉన్న కుటుంబంలో భార్య, భర్త, వివాహిత పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఒక ఎల్పీజీ కనెక్షన్ మాత్రమే చెల్లుబాటు అవుతోంది. అంటే ఒకే చిరునామాలో 2 కనెక్షన్లు ఉండటం నిషేధం. అదనపు కనెక్షన్లను కొనసాగిస్తే గ్యాస్ సరఫరా నిలిపివేయొచ్చు. అన్ని అదనపు కనెక్షన్లను వదులుకున్నప్పుడు మాత్రమే సరఫరా పునరుద్ధరించనున్నారు. అదనపు కనెక్షన్ను వదులుకున్న తర్వాత ఒకే కనెక్షన్ మిగిలి ఉంటే దాన్ని డబుల్ బాటిల్ కనెక్షన్గా మార్చవచ్చు. పీఎన్జీ కనెక్షన్లు ఉన్న వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్లను తక్షణమే వదులుకోవాల్సి ఉంటుంది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, లేదా మీరు బదిలీ వోచర్ను తీసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో పీఎన్జీ అందుబాటులో లేని ప్రాంతంలో ఎల్పీజీ కనెక్షన్ను పునరుద్ధరించుకోవచ్చు. అవసరమైన కుటుంబాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు అందించడం, రాయితీ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి పీఎన్జీ లాగా స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం, చమురు కంపెనీలు వినియోగదారులను నియమాలను పాటించాలని, అదనపు కనెక్షన్ కోసం సరెండర్ ప్రక్రియను పూర్తి చేయడానికి వారి డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించాలని కోరారు. ఈ ప్రక్రియను ఆన్లైన్లో కూడా పూర్తి చేయొచ్చు. జూన్ నుండి పీఎన్జీ పైప్ లైన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న గృహాలు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం లేదా రిఫిల్ చేసుకోవడం నిలిపివేసింది. నగర గ్యాస్ పంపిణీ సంస్థలు, ఓఎంసీలు ఇప్పుడు తమ డిజిటల్ డేటాబేస్లను పూర్తిగా ఏకీకృతం చేశాయి. పీఎన్జీ కనెక్షన్ పొడిగింపుల గడువును జూన్ 30 వరకు పొడిగించారు. సరఫరా కొరత, దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఎల్పీజీ రిఫిల్ లాక్-ఇన్ వ్యవధిని పట్టణ వినియోగదారులకు 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ వినియోగదారులకు 45 రోజులకు పెంచారు. గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందజేయడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిపాజిట్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి.